ఇండియా EU మధ్య ట్రేడ్ డీల్ జరిగితే అమెరికా ఎందుకు కోపంగా ఉంది? డొనాల్డ్ ట్రంప్ EU దేశాలపై ఎగిరెగిరి పడుతున్నాడు. డొనాల్డ్ ట్రంప్ కు చాలా కావాల్సిన USA ట్రెజరీ సెక్రటరీ ఏమంటాడు అంటే, ఇండియా రష్యాతో క్రూడ్ ఆయిల్ కొంటోంది, ఈ పచ్చి చమురును రిఫైన్ చేసి డీజిల్ జెట్ ఫ్యూల్ ను తయారు చేసి వెస్ట్ యూరోప్ దేశాలకు ఇండియా అమ్ముతోంది. వెస్ట్ యూరోప్ దేశాలు ఇండియాతో డీల్ చేసి యుక్రెయిన్ యుద్ధాన్ని ఫండ్ చేస్తున్నారు, రష్యాకు లాభాన్ని కల్పిస్తున్నారు. EU ఫండింగ్ అగేన్స్ట్ ఇట్ సెల్ఫ్. డొనాల్డ్ ట్రంప్ గారు వెస్ట్ యూరోప్ పై ప్రేమతో ఇండియా రష్యాతో ఆయిల్ కొంటోంది అని చెప్పి ఇండియాను పనిష్ చేయడానికి ఇండియాపై 25% అడిషనల్ టారిఫ్ వేస్తే మీరు బాగా ట్రేడ్ డీల్ చేసుకుంటున్నారు, మా చెవిలో పూలు పెడుతున్నారు అన్నట్లు మాట్లాడాడు. Guess what happened last week? The Europeans signed a trade deal with India. The Russian oil goes into India, the refined products come out, and the Europeans buy the refined. అమెరికా యొక్క సోకాల్డ్ ఆర్థిక నిపుణుడి అంటే పీటర్ నెవార్ యొక్క లాజిక్ ప్రకారం ఇండియా FTA డీల్ చేసుకుంది. ఇండియా నుండి యూరోప్ ఇంకా ఎక్కువగా వస్తువులను కొంటుంది. ఈ డబ్బుతో ఇండియా రష్యా దగ్గర వెళ్లి ఆయిల్ ను కొంటుంది. ఆయిల్ ను అమ్మితే వచ్చిన లాభంతో రష్యా ఏం చేస్తుంది? యుక్రెయిన్ వెస్ట్ యూరోప్ దేశాలపైనే దాడి చేస్తుంది. USA బాధ ఏంటి అంటే, యాక్చువల్లీ ఇండియా USA మధ్య FTA డీల్ జరగాలండి. ఈ రోజు ఉర్సులా స్థానంలో డొనాల్డ్ ట్రంప్ నిలబడి ఉండాలి. యాక్చువల్లీ అమెరికాకు 140 కోట్ల ఇండియన్ మార్కెట్ కావాలి. USA ప్లస్ EU తీసుకుంది కాబట్టే డొనాల్డ్ ట్రంప్ కు నచ్చడం లేదు. ఉర్సులా ఏమన్నారో విన్నారా? వి హావ్ ఫస్ట్ మూవ్ అడ్వాంటేజ్ ఇన్ ఇండియా. దీనికి అర్థం ఏంటి అంటే, ఈవిడ డొనాల్డ్ ట్రంప్ తిక్క ఊరిస్తోంది. ఇండియాతో మేమే ఫస్ట్ FTA చేసుకున్నాము. ఇండియన్ మార్కెట్ లో మొదటగా మా యొక్క వోక్స్ వ్యాగన్, BMW, మా యొక్క వైన్స్ అండ్ షాంపెన్సే వెళ్తాయి, మేమే ఫస్ట్ లాభపడతాము అని ఉర్సులా ట్రంప్ ను రెచ్చగొట్టింది. But we are on the cusp of a historic trade agreement. Indeed, some call it the mother of all deals. One that would create a market of 2 billion people, accounting for almost a quarter of global GDP. And crucially, that would provide a first mover advantage for Europe. And crucially, that would provide a first mover advantage for Europe. ఇండియా USA మధ్య FTA డీల్ ఎందుకు జరగలేదు అంటే, USA గవర్నమెంట్ అఫీషియల్ అయిన హోవార్డ్ లుట్నిక్ ఏమంటాడు అంటే, ఇండియా USA మధ్య ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయింది, మోడీ గారు ఒక్కసారి ట్రంప్ కు కాల్ చేసి ఉంటే డీల్ ఓకే అయ్యేది, బట్ అపేరెంట్లీ మోడీ ట్రంప్ కు కాల్ చేయలేదు అన్నాడు. మోడీ కాల్ చేయకపోతే ట్రంప్ కాల్ చేయొచ్చు కదా. ట్రంప్ ఈగో అమెరికా భవిష్యత్తు కంటే ఎక్కువ అని USA మీడియా ట్రంప్ ను క్రిటిసైజ్ చేసింది. మోడీ ఎందుకు కాల్ చేయలేదు అంటే మనకు తెలిసిందే కదా, ప్రైవేట్ డిస్కషన్ ను ట్రంప్ మీడియా ముందు పెడతాడు. అండ్ ఇప్పటికే 45 సార్లు ఇండియా లాస్ట్ రఫేల్ జెట్స్ అని బ్యాడ్ మౌతింగ్ చేశాడు ట్రంప్. కట్ చేస్తే ఇండియా ఇంకొక 114 రఫేల్ జెట్స్ ను ఫ్రాన్స్ నుండి కొన్నది. జెట్స్ కోల్పోయి ఉంటే ఇంకా ఎందుకు రఫేల్స్ ను కొంటాం? USA సెనేటర్ టెడ్ క్రూజ్ ఆడియో లీక్ ప్రకారం ఇండియా USA మధ్య ట్రేడ్ డీల్ ను ముగ్గురు ఆపుతున్నారంట. ఒకడు నెవెరో, సెకండ్ JD వ్యాన్స్, మూడో వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఈ ముగ్గురు కావాలనే డీల్ ను డిలే చేస్తున్నారంట. ఈ నెవేరోను పక్కన పెట్టండి, మన అల్లుడు గారు JD వ్యాన్స్ గురించి మాట్లాడదాం. ఈయన ఉషా గారితో, తన భార్యతో ఇండియాకు వచ్చి మోడీ గారిని కలిసి పిల్లలతో తాజ్ మహల్ కు వెళ్లి ఒక ప్రపోజల్ పెట్టాడు. ఏంటా ప్రపోజల్ అంటే, 100 F-35 ఫైటర్ జెట్స్ ను కొనమని కోరాడు. ఇండియా కొనలేదు, కోపంగా వెళ్లిపోయాడు. ఆపరేషన్ సింధూర్ ను ట్రంప్ ఆపాడు అని చెప్పి షెహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నా మోడీ గారు ఒప్పుకోలేదు. ట్రంప్ కు నోబెల్ శాంతి పురస్కారం కోసం మనం రికమెండ్ చేయలేదు. ట్రంప్ కు భయపడి పాకిస్తాన్ ట్రంప్ కొడుకుల యొక్క క్రిప్టో వ్యాపారాన్ని పాక్ లో ఓపెన్ చేయించింది. ఇండియా క్రిప్టోను గెట్ అవుట్ అన్నది. ఇండియా USA ట్రేడ్ డీల్ లో అగ్రి ప్రొడక్ట్స్ అనేది ఒక ముఖ్యమైన పాయింట్. ట్రంప్ ఏమన్నాడు? అమెరికన్ మిల్క్, చీజ్, ఎగట్ పై టారిఫ్ తీయమని అడిగాడు. ఈ టారిఫ్ తీస్తే మన రైతులు నష్టపోతారు. ఇండియాలో అగ్రి అండ్ డైరీ బిజినెస్ $250 బిలియన్ వరకు ఉంది. ఇండియా EU మధ్య FTA డీల్ జరిగింది కదా, ఈ డీల్ లో అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ ను మినహాయించారు. దిస్ ఈజ్ రెడ్ లైన్ ఫర్ ఇండియా. బట్ ట్రంప్ బీయింగ్ ట్రంప్ ఈ పాయింట్ లో గొడవకు దిగాడు. ఇండియా ఈజ్ నాట్ ఓపెనింగ్ మార్కెట్ ఫుల్లీ అన్నాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇండియా రష్యాతో ఆయిల్ కొంటోంది అండ్ వెస్ట్ యూరోప్ కోసం, యుక్రెయిన్ కోసం ఇండియాపై టారిఫ్ వేశాడు. టారిఫ్ ఉన్నప్పుడు FTA డీల్ ఎలా చేసుకోగలడు? ఈ కారణాల వల్లే USA ఇండియాతో ట్రేడ్ డీల్ చేయలేకపోయింది. ఇప్పుడు EU ట్రేడ్ డీల్ చేసుకునేసరికి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ను కోల్పోయాడు ట్రంప్. ఫస్ట్ మూవర్ అంటే ఏంటి అంటే, ఉదాహరణకు ఆటోమొబైల్స్ లో యూరోపియన్ యూనియన్ యొక్క మర్సిడీస్, BMW కార్స్ ఇండియాలో చీప్ అవుతాయి.
దీనిపై టారిఫ్ ను 110% నుండి 40% కు తగ్గించారు. ఈవీ కార్స్ ను కూడా 110% నుండి 10% కు తగ్గించారు. యుఎస్ఏ యొక్క టెస్లా, ఫోర్డ్, జిఎం వంటి కార్స్ పై ఇంకా 110% టారిఫ్ ఇండియాలో ఉంది. కంపారిటివ్లీ ఇండియన్ మార్కెట్ లో EU కార్స్ చాలా చీపర్ గా ఉన్నాయి. సో ఇండియన్ మార్కెట్ ను EU క్యాప్చర్ చేసింది. ఇంకొక ఉదాహరణ, ఫ్రాన్స్, స్కాట్లాండ్ కలిసి తయారు చేసే చివాస్ రీగల్ విస్కీకు ఇండియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. యుఎస్ఏ యొక్క జాక్ డానియల్స్ ను కూడా చాలా మంది ఇండియాలో కొంటారు. కంపారిటివ్లీ FTA డీల్ తర్వాత ఇండియన్ మార్కెట్ లో చివాస్ రీగల్ పై టారిఫ్ ను 150% నుండి షార్ప్ 40% కు తగ్గించారు. జాక్ డానియల్స్ పై ఇంకా 150% టారిఫ్ ఉంది. సో కంపారిటివ్లీ ఇండియన్ మార్కెట్ లో యూరోప్ యొక్క వస్తువులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ యుఎస్ఏ ఫెయిల్ అయింది. వైన్స్ పై కూడా 150% నుండి షార్ప్ 20% టారిఫ్ ను తగ్గించారు. అమెరికన్ వైన్స్ ఇండియన్ మార్కెట్ లో చాలా కాస్ట్లీ అయ్యాయి. ఇండియా రష్యా నుండి ఆయిల్ కొంటోంది అని చెప్పి ట్రంప్ H1B వీసా పై రిస్ట్రిక్షన్స్ వేశాడు. రూల్ ఆఫ్ లా లేదు. ఎలా పడితే అలా రూల్స్ ను చేంజ్ చేసుకుంటూ పోయాడు. ఒక రోజు $1 lakh ఫైన్ కట్టాలి అంటాడు. లాటరీ సిస్టమ్ ను తీసేయాలి అంటాడు. వై ఆర్ యూ హైరింగ్ ఇండియన్స్ అంటాడు. దెర్ ఈస్ సో మచ్ కేయాస్. యుఎస్ఏ 52 లక్షల ఇండియన్స్ ఉన్నారు. యుఎస్ఏ ఎకానమీను డ్రైవ్ చేస్తోంది వీళ్ళే. వీళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు. బోట్స్ ఎక్కేసి మెక్సికో బోర్డర్ దాటి వచ్చిన వాళ్ళు కాదు. ఇండియా యొక్క టాప్ ఇంజనీరింగ్ IIT గ్రాడ్యుయేట్స్, యంగ్ టాలెంట్స్ అక్కడికి వెళ్లారు. ట్రంప్ H1B రూల్స్ వల్ల చాలా మంది వెనక్కి వస్తున్నారు. ఈ రోజు ఉర్సులా ఏమంటోంది అంటే 33 minutes ప్రెస్ బ్రీఫింగ్ లో లాస్ట్ లో ఉర్సులా ఒక మాట అంటారు. ఇండియాలో EUలోని 27 దేశాలకు జాబ్స్ అండ్ స్టడీస్ కోసం వీసాను అప్లై చేసే వారి కోసం ఒక సపరేట్ ఆఫీస్ ను ఓపెన్ చేస్తారంట. ఇండియాలోనే ఈ ఆఫీస్ ఓపెన్ అవుతుంది. ఈ ఆఫీస్ లో స్టూడెంట్స్, రీసెర్చర్స్, గ్రాడ్యుయేట్స్, యంగ్ టాలెంట్స్ ఉన్న వాళ్ళను యూరోప్ లో ఎలా హైర్ చేసుకోవాలి అనే ప్రాసెస్ ను స్ట్రీమ్ లైన్ చేశారు. 1 step డెస్టినేషన్ చేశారు. యూరోప్ కు గేట్ వే లాగా ఆఫీస్ ను తయారు చేశారు అన్నమాట. Finally, Prime Minister Narendra, we both know our greatest wealth are our people. That is why I'm so glad that we are signing an agreement on mobility. We will facilitate the movement of students, researchers, seasonal and highly skilled workers. And this is also why we are launching the first EU legal gateway office in India. It will be a one-stop hub to support Indian talent moving to Europe in full alignment with EU member states' needs and policies. This is good for our economies. This is good for the friendship between our people. నేను చెప్పా కదా January 27th రోజు చాలా సర్ప్రైజెస్ ఉంటాయి అని. EU దేశాల్లో ప్రజలు ముసలి వాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు ఇండియన్ యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ వెస్ట్ యూరోప్ కోసం ఇండియా ఈజ్ అన్ డెడ్ ఎకానమీ అన్నాడు. ఇప్పుడు అదే EU ఇండియా ఈజ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అంటోంది. ఈ రోజు ఇండియా EU ట్రేడ్ డీల్ మాత్రమే కాదు, సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ జరిగింది. రక్షణ విభాగాల్లో కూడా MOU సైన్ చేసుకున్నారు. మోడీ గారు ఏమంటారు అంటే EU మార్కెట్లో వస్తువులను అమ్మడానికి దీనికంటే మంచి అవకాశం రాదు అన్నారు. ఇండియా డెవలప్ అయితే ప్రపంచంలోని అన్ని దేశాలు డెవలప్ అవుతాయి. ఒకరి పొట్ట కొట్టి మేము డెవలప్ అవ్వము అన్నట్లు మాట్లాడారు. దీని యొక్క బిట్వీన్ ద లైన్స్ ను చదివితే చైనా EU మధ్య $700 బిలియన్ వ్యాపారం జరుగుతోంది. ఇందులో దాదాపు $200 బిలియన్ 18 లక్షల కోట్లు చైనా లాభంలో ఉంది. EU ఇన్ని రోజులు చైనాతో ఇంత వ్యాపారం చేసినా కూడా యూరోపియన్ యూనియన్ యొక్క ఎకానమీ ఎందుకు డెవలప్ కాలేదు? ఎందుకంటే యూరోప్ గురించి మనకు తెలిసింది. వీళ్ళు చాలా అంటే చాలా క్వాలిటీగా ప్రొడక్ట్స్ ను తయారు చేస్తారు. చైనాతో వ్యాపారం చేయడం వల్ల చైనా యొక్క చీప్ ప్రొడక్ట్స్ అన్ని యూరోప్ కు వచ్చేసాయి. చాలా మంది ప్రజలు అంత డబ్బు ఖర్చు పెట్టి ఎందుకు ఆ జాకెట్ ను కొనాలి? చైనా వాడు చాలా చీప్ గా అదే టైప్ లో జాకెట్ ను తయారు చేశారు కదా, అదే జాకెట్ ను కొంటాని చైనా ప్రొడక్ట్స్ ని చాలా మంది కొన్నారు. దీని వల్ల యూరోప్ లోని చాలా ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి. ఇప్పుడు చైనా ఏమంటోంది అంటే యూరోప్ దేశాలు నా మాట వినకపోతే నేను రేర్ అర్త్ మినరల్స్ ను, ఈ మెటీరియల్స్ ను, ఈ మ్యాగ్నెట్స్ ను ఎవరికి సప్లై చేయను అని రేర్ అర్త్స్ ను వెపనైజ్ చేస్తోంది చైనా. మోడీ గారు ఏమంటున్నారు అంటే మీరు ఇన్ని రోజులు చైనాతో సావాసం చేసి చాలా పెద్ద తప్పు చేశారు. మీరు గనుక ఇండియాతో వ్యాపారం చేస్తే రూల్ ఆఫ్ లా ఉంటుంది, అందరికీ సమానంగా ఆపర్చునిటీస్ ఉంటాయి, అందరికీ సమానంగా రెస్పెక్ట్ ఉంటుంది. మేము ట్రేడ్ ను లేదా స్ట్రాటజిక్ మెటీరియల్స్ ను వెపనైజ్ చేయము అన్నట్లు ఈయన మాట్లాడారు. ఇండియా డెవలప్ అయితే ప్రపంచం మొత్తం డెవలప్ అవుతుంది, అందరితో కలిసి మేము కూడా డెవలప్ అవుతాము అన్నట్లు ఈయన మాట్లాడారు. నెక్స్ట్ EU కౌన్సిల్ కు ప్రెసిడెంట్ అయిన ఆంటోనియో కోస్తా గారు, ఈయన ఫాదర్ గోవన్ అంట, గోవాకు చెందిన వారంట. ఈయనకు ఇండియన్ పాస్పోర్ట్ కూడా ఉంది. ప్రెస్ బ్రీఫింగ్ లో ఇండియన్ పాస్పోర్ట్ ను చూపించారు. మనిషిని చూసి
చూస్తేనే ఇండియన్ లాగా కనిపించాడు. సో నెక్స్ట్ ఈ డిఫెన్స్ కోఆపరేషన్ లో ఏముంటుంది అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ. ఇండియన్ ఓషన్ లో ఇండియన్ నేవీకు చాలా పట్టుంది. యూరోప్ దేశాల భయం ఏంటి అంటే ఇండియన్ ఓషన్ లో, పెసిఫిక్ ఓషన్ లో, ఈవెన్ రెడ్ సీ దగ్గర కూడా చైనీస్ యొక్క సర్విలియన్స్ షిప్స్ తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఫుల్ స్కేల్ లో యుద్ధం వస్తే యూరోప్ యొక్క వ్యాపార నౌకలను కాపాడడానికి, చైనా నుండి, హౌతీ నుండి లేదా పైరేట్స్ నుండి కాపాడడానికి వీరికి ఇండియన్ నేవీ యొక్క సహాయం కావాలి. స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ చేసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ, సైబర్ డిఫెన్స్, కౌంటర్ టెర్రరిజం విషయంలో అండ్ టెక్నాలజీస్, డిఫెన్స్ ఇన్నోవేషన్, కలిసి టెక్నాలజీను డెవలప్ చేయడం, కలిసి ఇన్నోవేషన్స్ చేయడం, కలిసి డిఫెన్స్ ప్రొడక్ట్స్ ను, మెటీరియల్స్ ను డెవలప్ చేసుకోవడం, ఈ విధంగా స్ట్రాటజిక్ గా ఎన్నో MOUs ను సైన్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది చెబుతున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈవెన్ నా పాయింట్ కూడా కొంతవరకు న్యాయం, ధర్మం అని చూసుకోకుండా ఒక టీమ్ ను పెట్టి ఇండియాకు రాబోయే యూరో బ్రాండ్స్ యొక్క డిజైన్ ను, సోర్స్ కోడ్ ను కాపీ కొట్టి రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇండియన్ ప్రొడక్ట్స్ తయారు చేయాలి. దిస్ ఈజ్ హై టైం. దీనికంటే మంచి అవకాశం ఎప్పుడూ రాదు. లేదు అంటే మనం చైనా లాగా గ్రో అవ్వలేం. ఫస్ట్ IP ప్రొటెక్షన్ రూల్స్ ను తీసేయండి, ఈజ్ చేయండి. లేదు రాజ్యాంగం న్యాయబద్ధంగా ఉండాలి అంటే మనల్ని వాడుకొని యూరోప్ వదిలేస్తుంది. దేశ హితం కోసం తప్పు చేయడంలో తప్పు లేదు మై డియర్ ఫ్రెండ్స్. 5th జనరేషన్ ఫైటర్ జెట్ డిజైన్ ను ఫ్రాన్స్ యొక్క సాఫ్రాన్ కంపెనీ నుండి లేపేయాలి. తర్వాతది తర్వాత. మనం 1980s నుండి కావేరీ అని చెప్పి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ను తయారు చేస్తున్నాం. బట్ ఇంతవరకు సక్సెస్ లేదు. EU దేశాలేమి పతివ్రతలు కాదు. ఈ దేశాలు 19th, 18th సెంచరీలో ఏషియన్ దేశాలను దోచుకొని ఈవెన్ ఇండియాను కూడా దోచుకునే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అయ్యాయి. దొంగోడి దగ్గర దోచుకోవడంలో తప్పులేదు. వోక్స్ వాగన్ కార్ యొక్క EV మోటార్ ను కాపీ కొట్టండి. ఇండి మోటార్స్ అనే కంపెనీ పెట్టి ఇదే టైప్ వోక్స్ వాగన్ కార్ ను తయారు చేయాలి. ఇది అధర్మం అంటే దేశ హితం కోసం అధర్మం చేయడంలో కూడా తప్పులేదు. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఫస్ట్ ఏం చేయాలి అంటే యూరోప్ కంపెనీస్ అన్నిటినీ ఇండియాలో ఆహ్వానించాలి. యూరోప్ దేశాలు కూడా చాలా తెలివైనవి. వీళ్ళు ఇండియాలో ఫ్యాక్టరీస్ పెట్టి ఇక్కడ అసెంబ్లీ మాత్రమే చేస్తారు. డిజైన్, సోర్స్ కోడ్ అండ్ ఇంపార్టెంట్ డ్రాయింగ్స్ అన్నిటినీ అక్కడ యూరోప్ లో పెట్టి ఉంటారు. మన ఎంప్లాయీస్, అక్కడ జాయిన్ అయిన ఎంప్లాయీస్ దొంగలించి వోక్స్ వ్యాగన్ లాగా ఉండే ఇండియన్ కార్స్, BMW లాగా ఉండే ఇండియన్ కార్స్, సాఫ్రాన్ ఇంజిన్స్ లాగా ఉండే ఇండియన్ ఇంజిన్స్, రఫేల్ జెట్స్ లాగా ఉండే ఇండియన్ ఫైటర్ జెట్స్ ను తయారు చేస్తేనే FTA డీల్ వల్ల మనం లాభపడతాం. అంటే లాంగ్ టర్మ్ లో లాభపడతాం. లేదు అంటే మనల్ని వాడుకొని వదిలేస్తారు. 140 crores మార్కెట్ యూరోపియన్ యూనియన్ చేతికి వెళ్తోంది అంటే వాళ్ళు ఎంతో లాభపడుతున్నారు. బదులుగా చిన్న చిన్న డిజైన్స్ ను రివర్స్ ఇంజనీరింగ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. లేదంటే వాళ్ళతోనే కొలాబరేట్ అవ్వాలి. అడిగితే వాళ్ళు ఇవ్వరు. సోర్స్ కోడ్ అడిగినా, డిజైన్ ఇవ్వనా డెఫినెట్ గా ఇవ్వరు. 1980s లో ఒక రూల్ పెట్టింది. యూరోప్ కంపెనీస్ చైనాలో ఓపెన్ కావాలి అంటే జాయింట్ వెంచర్ చేసుకోవాలి. డిజైన్, డ్రాయింగ్స్ అండ్ సోర్స్ కోడ్ ను చైనీస్ కంపెనీకు షేర్ చేయాల్సిందే అనే రూల్స్ పెట్టింది. చైనాలో హిస్టారికలీ IP ప్రొటెక్షన్ లాసే లేవు. ఇండియాలో ఒకటి ప్రోడక్ట్ యొక్క ఐపీను దొంగలిస్తే కోర్టులో కేసు వేస్తారు, కోర్టుల చుట్టూ తిప్పుతారు, కంపెనీస్ ను సూ చేస్తారు, హైకోర్టు, సుప్రీం కోర్టు, ఈవెన్ ఇంటర్నేషనల్ కోర్టు వరకు వెళ్తారు. సో డెమోక్రసీ ఉంది అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. చాలా మంది అడుగుతారు మనం ఎందుకు చైనా లాగా డెవలప్ అవ్వలేము అంటే మన దగ్గర డెమోక్రసీ ఉంది, రూల్ ఆఫ్ లా ఉంది, సుప్రీం కోర్ట్స్ ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, న్యాయాలు, చట్టాలు, ధర్మాలు ఉన్నాయి. కాబట్టి మనం చైనా లాగా ఫాస్ట్ గా స్కేల్ అవ్వలేము. బట్ డెఫినెట్ గా ఈ ఛాన్స్ ను మాత్రం మిస్ చేసుకోకూడదు. సో ఫైనలీ USA బాధపడుతోంది, వెస్ట్ యూరోప్ కోసమే మేము ఇండియాపై అడిషనల్ టారిఫ్ వేసాము, ఇప్పుడు EU దేశాలే FTA చేసుకున్నారు అని చెప్పి చాలా అంటే చాలా టెన్షన్ లో అమెరికా ఉంది. నెక్స్ట్ మంత్ కెనడా వచ్చి ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటోంది. నెక్స్ట్ మంత్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా ఇండియాకు వచ్చి సాఫ్రాన్ అండ్ రఫేల్ యొక్క ఫ్యాక్టరీస్ ను ఓపెన్ చేసే దాని మీద డిస్కషన్ చేయనున్నారు అండ్ రఫేల్ డీల్ పైన సైన్ చేయనున్నారు. ఆల్రెడీ కేర్ స్టార్మర్ వచ్చేశారు. జర్మనీ ఛాన్సలర్ మర్జ్ గారు ఆల్రెడీ మోడీ గారిని కలిసి షెంజన్ వీసాలపై, ట్రాన్సిట్ వీసాపై ఉన్న రిస్ట్రిక్షన్స్ ను రద్దు చేశారు. దాదాపు 10,000 ఉద్యోగాలు ఇండియన్స్ కు ఇస్తాము అనే ఒప్పందాలు చేసుకున్నారు. సో ఎవ్రీబడి ఈజ్ కమింగ్ టు ఇండియా బికాస్ ఇండియా GDP 8 to 9% చొప్పున గ్రో అవుతోంది అండ్ ఈవెన్ ఇది 10 to 12% వరకు గ్రో అయ్యే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఇండియా డెఫినెట్ గా USA తో కూడా ఫ్రీ ట్రేడ్ డీల్ అని కాదు, డెఫినెట్ గా ట్రేడ్ డీల్ మాత్రం చేసుకుంటుంది. సో దాని గురించి నా మరిన్ని డీటెయిల్స్ చెబుతూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.